హాయ్ అండి, ఇక్కడ స్కిన్తో ఉన్నటువంటి చికెన్ గ్రేవీ నేను రెడీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్కిన్తో ఉండడం వలన ఈ చికెన్ గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా, ఇందులోకి 2 గరిటెల ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ అనేది ఎక్కువనే పోసుకోండి, బాగుంటుంది. చికెన్ కదా, నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువనే యాడ్ చేస్తే బాగుంటుంది. అలానే తగినంత కారాన్ని కూడా వేసుకోండి. ఒక బగారా ఆకును వేయండి. 4-5 పచ్చిమిర్చిలు కూడా ఈ చికెన్లో వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అలానే పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి అందులో వేయండి. తగినంత పసుపును కూడా వేసుకోండి. ఈ చికెన్లో 1 కప్పు కర్డ్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలానే సాల్ట్, ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. ధనియా పౌడర్ మాత్రం వేసుకోండి, గరం మసాలా వేయకండి. ఇవి అన్నింటిని కూడా చక్కగా చికెన్కి పట్టి ఇవ్వాలండి. ఇలా పట్టించి 1 గంట సేపు అలా పక్కన పెట్టుకోండి. మనకి వితిన్ ఒక 20 మినిట్స్లోనే మనకి రెసిపీ అనేది అయిపోతుంది. ఎందుకంటే 1 అవర్ దాకా దాన్ని మ్యాగ్నేట్ చేసాం కదా. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టండి. అందులోని వాటర్ అంతా బయటికి వస్తూ ఉంటుంది. బాగా కుక్ అవుతుందండి, జ్యూసీగా ఉంటుంది. నాకైతే స్కిన్తో ఉండడం వల్ల చాలా ఈ గ్రేవీ అనేది బాగుంటుంది. స్కిన్లెస్ దాని టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా స్కిన్తో ఉన్నప్పుడు చికెన్ కర్రీ టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉంటుంది, అందువల్ల టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా అందులోని వాటర్ అంతా ఇంకిపోయింది. జస్ట్ ఆయిల్లో మాత్రమే చికెన్ అనేది కుక్ అవుతుంది. మనం ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. బాగా ఉడుకుతుందండి. గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది. మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలపకపోయినా గ్రేవీ ఆటోమేటిక్గా థిక్గా వస్తుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకాలండి ఈ చికెను. ప్లీజ్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది. మనం చికెన్ ఉడికిందా లేదా అని తెలియాలంటే అలా ఆయిల్ అనేది బాగా పైకి వస్తుందండి. ఇంకా పర్ఫెక్ట్గా చికెన్ ఉడికినట్టేనండి. దించడానికి ఒక 2 నిమిషాల ముందు గరం మసాలా యాడ్ చేయండి. ఇంట్లో రెడీ చేసిన గరం మసాలానండి వేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.